తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణ పోటీ జరుగుతోంది. కానీ పోటీలో లేని ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ మూడు పార్టీల వారు టీడీపీ ఓటర్లు సానుభూతి పరుల మద్దతు కోసం పరితపిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి టీడీపీని దూరం చేయాలని చూసిన వారు సైతం ఆ పార్టీతో తమ అనుబంధాన్ని పెంచేందుకు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలంగాణలో టీడీపీ బలమైన స్థితిలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా టీడీపీకి ఘనమైన చరిత్రే ఉంది. ఐటీ అభివృద్ధిలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న చొరవతో హైదరాబాద్ విశ్వాస నగరంగా ఎదిగిందని చెప్తుంటారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వలస వచ్చిన వారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సెటిలర్లు టీడీపీ మద్దతుదారులుగా పరిగణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రభావమే గెలుపోటములను నిర్ణయిస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో టీడీపీ పోటీలో లేకున్నా ప్రధాన చర్చకు కారణమవుతోంది. ఇక ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు గణనీయంగా ఉన్నాయనే అంచనాలున్నాయి. దీంతో ఆయా ఓట్ల కోసం మూడు పార్టీలు పగడ్బందీ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు టీడీపీలోనే తమ మూలాలు ఉన్నాయని చెప్పుకోవడం విశేషంగా చెప్తున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారక రామారావు గారి పేరు, నా పేరు ఒక్కటే. టీడీపీ అంటే నాకు అభిమానం. మా నాన్న పుట్టిన పార్టీ టీడీపీ. మా నాన్నకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది ఆ పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు మాకే ఓటేస్తారన్న బలమైన నమ్మకం ఉంది అంటూ ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పుకురావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకం చేసేలా గతంలో పావులు కదిపిన బీఆర్ఎస్ టీడీపీ శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ గడ్డపై టీడీపీ అన్న పేరు వినిపించడానికి లేదన్నట్టు రాజకీయం చేసిన నేతలు ఇప్పుడు స్వరం మార్చడం చూస్తే ఆ పార్టీ సానుభూతి పరుల ప్రభావం ఏ మేర ఉందో అర్థమవుతోందంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం టీడీపీ ఓట్లపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగా చెప్పకపోయినా పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కాంగ్రెస్ తో సమానంగా టీడీపీ క్యాడర్ సంబరాలు చేసుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ పర్యటనలో టీడీపీ, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు పేర్లను పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, దాన్ని తానే ప్రారంభిస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ ఓటర్లపై రేవంత్ రెడ్డి గట్టిగానే గురిపెట్టినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అధికార, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్ల కోసం పోటాపోటీ పడుతుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా వ్యూహాత్మక పావులు కదుపుతోంది. తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసి ఉండడంతో అప్పటి పరిచయాలను తెరపైకి తెస్తోంది. అదే సమయంలో తమ మిత్రపక్షం ఓట్లు కూడా తమకు కాకుండా వేరే వారికి ఎలా పడతాయని ప్రశ్నిస్తోంది. ఇలా ఎవరికి వారు టీడీపీ ఓటర్లపై గురిపెట్టి రాజకీయం చేయడం చర్చనీయాంశమవుతోంది. మూడు పార్టీలు టీడీపీ సానుభూతి పరులను ఆకర్షించేలా అడుగులు వేస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, భావి నేత లోకేష్ కనీసం ఈ ఎన్నికపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తమ పార్టీ మద్దతు కూడా ఎవరికి అన్న విషయాన్ని తేల్చలేదు. పోటీకి దూరంగా ఉండమని చెప్పిన టీడీపీ అధినేత రాష్ట్ర పార్టీ నేతలకు స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. ఎవరి ఆసక్తికి తగ్గట్లు వారు నడుచుకోవాలని చెప్పడమే కానీ బహిరంగంగా పార్టీ స్టాండ్ బయట పెట్టొద్దని తేల్చి చెప్పారంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ లో సైకిల్ ఓటు ఎటు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.